5 రోజుల్లో ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ద్వారా భూములు సేకరిస్తామని ప్రకటించారు ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, భూసేకరణ చట్ట ప్రయోగ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోంది? అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణకు రాని ప్రాంతాల్లో భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి భూమిని సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇవాళతో ల్యాండ్ పూలింగ్ సంబంధించిన గడువు ముగుస్తుంది. రేపటి నుంచి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని సేకరించబోతుంది. దీనికి సంబంధించి మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే భూసేకరణ విషయంలో వస్తున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఇప్పటికే 98% భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం, మిగిలిన 2% విషయంలో కూడా ఆగే పరిస్థితి లేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని ఉపయోగించి భూమిని సేకరిస్తామన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తున్న అంశాలను కూడా వీలైనంత వరకు క్లారిటీ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇవాళ ఆ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కు భూసేకరణ చట్టాన్ని నోటిఫికేషన్ సంబంధించి ప్రతిపాదనలు వెళ్తాయని కూడా పుల్లారావు చెప్పారు. నోటిఫికేషన్ ప్రతిపాదనలు వెళ్ళిన తర్వాత జిల్లా కలెక్టర్ 24 గంటల్లో భూసేకరణ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా పుల్లూరు మండలంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత మిగిలిన మొత్తం దాదాపు 2000కు పైగా ఎకరాలన్నిటి కూడా భూసేకరణ చట్టం ద్వారా సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అంటే ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రైతుల్ని కూడా కలుస్తామంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించవచ్చు? అంటే ఇప్పటికే మంత్రులంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తున్న అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు ఒకరిద్దరు మంత్రులు మాత్రం ఖచ్చితంగా మేము భూసేకరణకు వెళ్లాల్సి ఉంటుంది, వేరే ప్రత్యామ్నాయం లేదు, ఒకవేళ ప్రత్యామ్నాయం అనేది ఉంటే పవన్ కళ్యాణ్ సూచించాలన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే మరికొందరు మంది మంత్రులు మాత్రం కొంత సాఫ్ట్ గానే పవన్ కళ్యాణ్ విషయంలోనే కొంత సాఫ్ట్ గా డీల్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు క్రితం మాట్లాడిన పుల్లారావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దాదాపు 98% భూసేకరణ పూర్తయింది, మిగిలిన విషయంలో కూడా ఇబ్బంది ఉండకుండా ఆలోచనతోనే మేము భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ భూసేకరణ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడి ఎందుకు ఈ చట్టాన్ని ప్రయోగించాల్సి వస్తున్న విషయాన్ని కూడా కన్విన్స్ చేస్తామన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు కన్విన్స్ చేస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. థాంక్యూ రాఘవేంద్ర.